ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారమే రేపుతోంది. తెలంగాణలో మొదలైన ఈ రచ్చ ఏపీకి తాకింది. పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకవైపు రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించిందన్న ఆరోపణలు పెను సంచలనమే సృష్టించాయి. డీఎస్పీ ప్రణీత్రావు వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందోనన్న టెన్షన్ విపక్ష బీఆర్ఎస్ నేతలకు పట్టుకుంది. డీఎస్పీ ప్రణీత్రావు విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్రావు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు సమాచారం. 2020లో రిటైర్ అయినప్పటికీ ఆయన్ను ఆ పదవిలో గత ప్రభుత్వం కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే ఆయన ఈ పదవిని వీడారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలోనే విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయించారంటున్నారు. దాంతో ఎర్రబెల్లి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. తెలంగాణలో కాకరేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలోనూ రచ్చరాజేసింది. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి ఒకేసారి పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారని టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఫోన్లు జగన్ ట్యాప్ చేయిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. తమను ఫాలో అవుతున్న కొందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయిస్తుందంటూ అభియోగం మోపారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ను ట్యాప్ చేస్తున్నారంటూ వెల్లడించారు. ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు నేతృత్వంలో ఈ ట్యాపింగ్ జరుగుతుందన్నారు. గతంలో కూడా మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాథ్ ట్యాపింగ్ విషయాన్ని చెప్పినట్లు బోండా ఉమా గుర్తు చేశారు. పార్టీ వర్క్ షాప్ కు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారని, విశ్వేశ్వరరావు అనే వ్యక్తి తమ సమావేశంలోకి వచ్చారని, ఐజీ పంపితేనే వచ్చానని ఆ కానిస్టేబుల్ చెప్పారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ఉమ ప్రశ్నించారు. ట్యాపింగ్ కు పాల్పడ్డ వారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆ కానిస్టేబుల్ ని పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వచ్చాయని కేశినేని చిన్ని తెలిపారు. టీడీపీ నాయకులపై నిఘా బదులుగా డ్రగ్స్ ఎవరు తెచ్చారనే విషయంపై దృష్టి పెడితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని టీడీపీ నేతలు హితవు పలికారు. మొత్తం మీద ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెనుదుమారమే రేపుతోంది.